ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా వెళ్ళండమ్మా. మన గవర్నమెంట్ వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, ఆడబిడ్డలకు పెద్దపీట వేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన మళ్ళీ బిందు సేద్యం చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం. రైతుని రాజు చేసే బాధ్యత మాది. నేను కూడా ఒక రైతు బిడ్డని. అన్నింటికంటే ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, తమిళలో జాబు రావాలంటే అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీకు ఇచ్చే నిర్దిష్టమైన హామీ, ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. 2, ఈ రాష్ట్రంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మా కూటమి తీసుకుంటాం. సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లు 20 లక్షలు. మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరూ అమ్ముకోకుండా అర్హులకి మెరిట్ ప్రకారం ఇవ్వడం మా బాధ్యత. అది నిరూపిస్తాం. ఇంకొక పక్క పోలీసులో ఉద్యోగాలున్నాయి, అవి కూడా ఇప్పిస్తా. ఇవన్నీ మేము చేస్తాం. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెట్టి మింజమూరులో గాని అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ బాగా చేయగలిగితే అవసరమైతే బెంగళూరు పోతారు, బాంబేకి పోతారు, అమెరికాకి వెళ్తారు. ఉదయగిరి వాళ్ళకి అలవాటే. ఎక్కడ అవకాశాలుంటే అందిపుచ్చుకుని మొదటి స్టేజ్లో ఉదయగిరి ఉంది. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో భవిష్యత్తులో 2 విధానాలు ఉంటాయి. నేరుగా పోయి ఫిజికల్ గా పనిచేయడం, 2 వర్చువల్ గా పనిచేయడం ఆన్లైన్లో. ఈ 2కి స్పేస్ ఉంటుంది. ఎక్కడుండేది ముఖ్యం కాదు, ఎంత తెలివి ముఖ్యం. ఆ తెలివి నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్నా.